మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించలేని వారు ఎవరు దేవుని స్తుతించాలి? ఎప్పుడు, ఎక్కడ మనం దేవుని స్తుతించాలి? ఈ విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా స్తుతి లేకపోతే ఆరాధన, ఈ రెండు అసలు ఏంటో తెలుసుకుందాం. అర్థం తెలియకుండా మనం ఆరాధన చేస్తే అది వ్యర్థమైపోతుంది. స్తుతి అంటే అర్థం ఏంటంటే ఒకరిని గూర్చి మంచి అభిప్రాయాన్ని తెలియజేయడం. మనం దేవుని స్తుతిస్తున్నాం అంటే దేవుని గూర్చినటువంటి మనలో ఉన్న మంచి అభిప్రాయాన్ని తెలియజేయడం, దేవునిలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలని, ఆయనలో ఉన్నటువంటి విశిష్టమైన లక్షణాలని కొనియాడడం, ఆయన హెచ్చించడం, ఆయన కీర్తించడం, ఆయన్ని అభినందించడం, ఆయన్ని పొగడడం, ఆయన్ని మహిమపరచడం, వీటన్నిటినీ కలిపి స్తుతించడం అంటారు, స్తుతి అంటారు అన్నమాట. మనం ఎందుకు స్తుతించాలి? దేనికి ఈ స్తుతి అని మనం ఆలోచన చేస్తే, ఆయన మనల్ని ప్రేమించి, ఇందాక చెప్పుకున్నాం కదా, కుమారుని ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, మన పాపాల నుంచి మనల్ని విడిపించాడు, నిత్య రక్షణ మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం దేవుని స్తుతించాలి నిత్యం. ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన చేసిన మేళను బట్టి మనం స్తుతించాలి. ఆరాధన అంటే ఇది హృదయ వైఖరి అన్నమాట. దేవుని పట్ల మనకున్నటువంటి హృదయంలో మనకున్నటువంటి వైఖరి, అంతరంగిక కృతజ్ఞత అని కూడా అంటారు. సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మానవ హృదయాంతరంగంలో విరిసేటువంటి గౌరవ భావనే ఆరాధన అంటే. ఆరాధన అంటే మొక్కడం, పూజించడం, ఆయన ఎదుట సాగిలపడడం, ఆయనకే సాష్టాంగ నమస్కారం చేయడం, ఈ క్రియలన్నీ జరిగించి విరిగి నలిగిన హృదయంతో ఆత్మ సంబంధమైన బలులు అర్పించడమే నిజమైనటువంటి ఆరాధన. ఆత్మతో సత్యముతో ప్రభు ఆరాధించాలి అన్నాడు. ఆత్మ లేకుండా, సత్యం లేకుండా యేసుక్రీస్తు లేని ఆరాధనలు ఎన్ని చేసినా వ్యర్థం అన్నమాట. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఆయన చూపించినటువంటి ప్రేమకు ప్రతిగా మనం కృతజ్ఞతను కనపరచాలి. మరి ఎవరు దేవుణ్ణి స్తుతించలేరు? ఒకసారి మనం చదివితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఎవరు దేవుణ్ణి స్తుతించలేరు? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. హిజ్కియా గారు ఈ మాటలు రాస్తున్నాడు. ఎవరు స్తుతించలేరు అంటే సమాధిలోనికి దిగిపోయేవాళ్ళు, మృతులు. అందుకే మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. ఇంకా పాతాళంలో ఉన్నవాళ్ళు దేవుని స్తుతించలేరు. ఇంకా కీర్తన 66:18 మనం చూస్తే, నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభునామాన్ని వెనకపోవును అంటాడు. పాపములో ఉన్నవాళ్ళు కూడా ప్రార్థన చేయలేరు, దేవుని స్తుతించలేరు. ఇంకా సాతాను చేత అణగారబడిన వాళ్ళు కూడా దేవుని స్తుతించలేరు. ఏవో సాంప్రదాయాలు, మత సాంప్రదాయాలు, నిష్టలు, వీటిల్లో నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళు కూడా ప్రభుని స్తుతించలేరు. అయితే ఎవరు స్తుతించాలి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని స్తుతించలేని వాళ్ళు ఎవరో చెప్పుకున్నాం. సమాధిలోకి దిగిపోయే వాళ్ళు స్తుతించలేరు, మృతులు స్తుతించలేరు, పాతాళంలో ఉన్నవాళ్ళు స్తుతించలేరు, పాపంలో ఉన్నవాళ్ళు స్తుతించలేరు.
లోకాన్ని ప్రేమించేవాళ్ళు దేవుని స్తుతించలేరు. సాతాను చేత అణిచివేయబడిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఫలించలేక సాతానికి లొంగిపోయి సాతానుకు బానిసలైపోయిన వాళ్ళు స్తుతించలేరు. మత సాంప్రదాయాలు అలవర్చుకుని సాంప్రదాయాలని ఆచరిస్తూ ఉండేవాళ్ళు ప్రభుని స్తుతించలేరు. మరి ఎవరు స్తుతించాలని ఉంది బైబిల్లో? ఎవరెవరు స్తుతించాలని ఉంది అని మనం ఆలోచన చేస్తే, కీర్తన 145:21, 145 కీర్తన 21 వచనాన్ని చదువుదాం. 21, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు. ఎవరు స్తుతించలేరో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరు స్తుతించాలో మనం మాట్లాడుకుంటున్నాం. మానవులందరూ, ఇంకా అంటాడు శరీరులందరూ. దీని అర్థం ఏంటంటే మానవులందరూ కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. 145 కీర్తన 10వ వచనాన్ని మనం చదివితే, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు అంటాడు. 2వ లైన్లో నీ భక్తులు నిన్ను స్తుతిస్తారు. కాబట్టి భక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని స్తుతిస్తారు. 79 కీర్తన 13వ వచనం ప్రకారం దేవుని ప్రజలు, 113వ కీర్తన 1వ వచనం ప్రకారం దేవుని పరిచర్య చేసే పరిచారకులు. ఇంకా ఎవరు స్తుతించాలి అంటే 107వ కీర్తన 2వ వచనం ప్రకారం, 107వ కీర్తన 2వ వచనం, విమోచించబడిన వారు. 148వ కీర్తన 2, 3 వచనం ప్రకారం ఆయన దూతలందరూ దేవుని స్తుతించాలి. 148వ కీర్తన 10వ వచనం వరకు చదువుకుంటే, ప్రకృతి, ఊపిరి ఉన్నటువంటి ప్రతి జీవి ప్రభుని స్తుతించాలి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుని స్తుతించవలసిన వాళ్ళు వీళ్ళు. మానవులందరూ, శరీరంతో జీవించే వాళ్ళందరూ, దేవుని ప్రజలు, నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు, భక్తులైన వారు, దేవుని పరిచారకులు, విమోచించబడిన వారు, ఆయన దూతలు, ప్రకృతి, ఈ లోకంలో ఊపిరితో ఉన్న ప్రతి జీవి ప్రభుని స్తుతించాలి. కాబట్టి ఆయన స్తుతించాలి. మరి ఎప్పుడు స్తుతించాలి? స్తుతించడానికి ఒక టైం అంటూ ఏమైనా ఉందా? చాలామంది ఏమనుకుంటారంటే ఆదివారమే దేవుని స్తుతించాలి అనుకుంటారు, మిగతా రోజులన్నీ మౌనంగా ఉంటారు. ఎప్పుడు స్తుతించాలి అని మనం ఒకసారి చదివితే, 113వ కీర్తన 3వ వచనం, ఎప్పుడెప్పుడు మనం దేవుని స్తుతించాలి? 113వ కీర్తన 3వ వచనం, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా ప్రభుని స్తుతించవచ్చు. 71వ కీర్తన రాసిన కీర్తనకారుడు అంటాడు 71:8, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతా నా నోరు నిండి ఉంది. దినమంతా అంటాడు. 146వ కీర్తనలో చూస్తే, 146వ కీర్తన 2వ వచనం, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలం అంతా నా దేవుణ్ణి కీర్తించదు. జీవితకాలం అంతా బ్రతికిన నాళ్ళు. 34వ కీర్తన 1వ వచనం చదువుదాం. 34వ కీర్తన 1వ వచనం, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. నిత్యము, అన్ని వేళల, ఎల్లప్పుడూ. 42వ కీర్తన 11వ వచనం ప్రకారం, 42:11, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదు.
చూడండి, ఇక్కడ ప్రాణం కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రాణం కృంగిపోయిన వేళల్లో కూడా. హెబ్రీ పత్రిక 13:15 ప్రకారం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 13:15 కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ఎల్లప్పుడూ స్తుతి యాగం చేద్దాం. కాబట్టి ఎప్పుడు స్తుతించాలి అంటే ఉదయం నుంచి రాత్రి వరకు, దినమంతా, జీవితకాలం అంతా, అన్ని వేళలా, కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. శ్రమల్లో, ఆపదల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, శ్రమల్లో, అన్ని పరిస్థితుల్లో. కాబట్టి స్తుతించడానికి ఈ టైం అంటూ ఏం లేదు. నువ్వు ఎప్పుడు స్తుతించాలంటే అప్పుడు స్తుతించాలి. కానీ దీని అర్థం ఏంటంటే నిత్యము స్తుతిస్తూనే ఉండాలి. మనం ఎక్కువ అడుక్కునే అలవాటు కదా, ప్రార్థన చేసే అలవాటు. ఇలా అంటున్నానని అడుక్కునే అలవాటు అని ఏమనుకోవద్దు. ప్రార్థన చేసే అలవాటు మనకి. అది కావాలి ప్రభువా, ఇది ప్రభువా, అది ప్రభువా, ఎక్కువ ఇవే చేస్తాం. కానీ దేవుని బిడ్డలు వారి జీవితాల్లో దేవుని స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి అని మనం ఆలోచన చేస్తే కీర్తన 57:10 ప్రకారం ఆయన ప్రజల మధ్యలో, 22వ కీర్తన 22వ వచనం ప్రకారం మహాసమాజములో, 150వ కీర్తన 1వ వచనం ప్రకారం ఆయన పవిత్ర ఆలయంలో, 100వ కీర్తన 4వ వచనం ప్రకారం ఆయన ఆవరణములలో, 107వ కీర్తన 32వ వచనం ప్రకారము పెద్దల సభల్లో, 109వ కీర్తన 30వ వచనం ప్రకారం అనేకుల మధ్య, 149 1వ వచనం ప్రకారం భక్తుల కూడుకొని సమాజంలో మనం దేవుని స్తుతించాలి. కాబట్టి ఎవరు స్తుతించలేరు, ఎవరు స్తుతించగలరు, ఎప్పుడు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఈ విషయాలన్నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి ఆ విషయాన్ని గురించి క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ఎందుకు మనం దేవుని స్తుతించాలి అని ఆలోచన చేస్తే మొదటి విషయం ఏంటంటే స్తుతించడం అనేది దేవుని ఆజ్ఞ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన 19:5 మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చాను. దేవుని దాసులు, ఆయనకు భయపడేవారు, కొద్దివారేంటి గొప్పవారేంటి, అందరూ ఆయన స్తుతించాలి అనే శబ్దం దేవుని సింహాసనం యొద్ద నుండి రాగా విన్నాను అంటున్నాడు యోహాన్ గారు. స్తుతించండి అనేది దేవుడు మనకు వినిపించిన శబ్దం. అది ఆజ్ఞ. కీర్తన 50వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూస్తే, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరిచినట్లు మార్గము సిద్ధపరచుకొనును అంటాడు. స్తుతి యాగము అర్పించాలి. ఇది దేవుని ఆజ్ఞ. మనం దేవుని ఆజ్ఞను పాటించే వాళ్ళమైతే ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాం. క్షేమకాలంలోనే కాదు, క్షామకాలంలో కూడా, సుఖ దుఃఖాల్లో, సుకీర్తి దుష్కీర్తుల్లో, నిందలు అవమానాల్లో, వ్యాధి బాధల్లో, గాఢాంధకారంలో, ఆపదలో, ఆనందంలో ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతిస్తాం. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. అందుకే మనం దేవుని స్తుతించాలి. రెండవది, దేవుని ఎందుకు స్తుతించాలి అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం
7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. కలగజేశాను, పుట్టించాను. ఇంకా 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 11వ వచనం ఒకసారి చూస్తే 13, 11, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటజేసి తిని. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులను, యోధా వంశస్థులందరినీ అంటిపెట్టుకున్నాను. కనుక యెషయా గ్రంథం 43:7 సృష్టించాడు, నిర్మించాడు. కాబట్టి నిన్ను నన్ను సృష్టించింది ఆయన మహిమపరచడం కోసమే. దేవుడు ఈ చరాచర సృష్టిని అంతటిని సృష్టించిన సృష్టికర్త. తన మహత్తు కలిగిన మాటల చేత ప్రపంచాలన్నిటిని నిర్మించాడు. ప్రకృతి సృష్టికర్తను చూసి పరవశించి పరవళ తొక్కుతుంది. ఆ మహాదేవుని యొక్క మహిమను ఆకాశాలు, అంతరిక్షాలు, సముద్రాలు, నదులు, అగ్ని, వడగళ్ళు, నక్షత్రాలు, పర్వతాలు ఇవన్నీ కూడా ఆయన చేసిన సృష్టి కాబట్టి అవి ఆయన కీర్తిస్తున్నాయి, ఆయన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాయి. మరి మనం కూడా దేవుని చేతి పనే కదా, ఆయన చేతులే మనకు రూపును ఏర్పరిచాయి కదా. అందుకే దావీదు గారు అంటాడు 139వ కీర్తనలో 13, 14 వచనాల్లో, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేన్ని బట్టి మనం దేవుని స్తుతించాలంటే మనల్ని సృష్టించినందుకు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే గనక. అందుకే సృష్టికర్త ఆయన కాబట్టి, మనల్ని సృష్టించింది కూడా ఆయనే కాబట్టి, ఆయన మహిమకు కీర్తి కలగజేయాలి కాబట్టి, ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు కలగజేయవలసిన వారంగా ఉన్నాం కాబట్టి దేవుడు మనం సృష్టించినందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన స్తుతించాలి. మూడో విషయం చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ యోదా దేశపు బెత్లెహేము గురించి. బెత్లెహేం అనేది యోదా దేశంలో ఉంది. దేవుడు అంటే యేసుక్రీస్తు జన్మించిన స్థలం ఏది? యోదాలో. యోదా అనగానే మనకు ఒక విషయం గుర్తొస్తుంది. యోదా అంటే అర్థం ఏంటో తెలుసా? స్తుతి. ఎవరు యోదా అనే పేరు మొదలు పెట్టిన వాళ్ళు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు భార్య లేయా 4వ కొడుకుని కన్నప్పుడు ఆమె జబ్బు గండ్లది, తన భర్త ఆమెను చిన్నచూపు చూశాడు. అయితే దేవుడు ఆమె చిన్నచూపు చూడబడడం చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. టకటగా 4 పిల్లలు కనేసింది. అప్పటికి మొదటి 3 కన్నప్పుడు ఏవో పేర్లు పెట్టింది. 4వ వాడు కన్నప్పుడు మాత్రం ఏమన్నా తెలుసా? ఈసారి నేను యెహోవాను స్తుతించేదని అనుకుని అతనికి యోదా అని పేరు. యోదా అంటే దేవుని స్తుతించుట. యోదా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించి యోదా అనే ప్రాంతాన్ని తనకు పరిశుద్ధ స్థలంగా చేసుకున్నాడు. యోదాలో దేవుడు ప్రసిద్ధుడు అని మనం చదువుతాం. యోదా తన సహోదరులందరిలో ఘనత పొందినవాడయ్యాడు అంటాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనం చదివితే యోదా గోత్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది అన్నమాట. వాళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఎందుకంటే స్తుతిలో ప్రభు నివసిస్తాడు.
ప్రభు ఎవరి యొద్ద నివసిస్తాడో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి దేవుడు నీకు అభివృద్ధి కలుగజేస్తాడు. దేవుని స్తుతిస్తే దేవుడు నీకు అభివృద్ధి కలుగజేస్తాడు. యోధా గోత్రాన్ని హెచ్చించినట్టు ప్రభు నిన్ను కూడా హెచ్చిస్తాడు. కాబట్టి స్తుతిలో ప్రభు నివసిస్తాడు. స్తుతించేటప్పుడు ఆయన దిగి వస్తాడు. స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు ఆయన. అందుకే కీర్తన 22:3 ఉంటుంది, ఇశ్రాయేలులు చేయు స్తుతుల మీద నీవు ఆసీనుడు అయి ఉన్నావు. పరలోకమందు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి ప్రభువు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అవుతాడట. మన స్తుతుల్నే తన సింహాసనంగా చేసుకుంటాడు. మన వద్దకు దిగి వస్తాడు. కాబట్టి స్తుతించడం వల్ల కలిగే మూడవ మేలు ఏంటంటే ప్రభు ఉంటాడు అక్కడ. ప్రభు సింహాసనం వేసి కూర్చుంటాడు అక్కడ. ఆయన సింహాసనాన్ని సమీపించలేము ఎవరం కూడా. శత్రువు ఆయన సింహాసనాన్ని తాకలేడు. ఆయన ఉంటే మనకు అభివృద్ధి, కాపుదల, భద్రత. కాబట్టి మనం దేవుని స్తుతిస్తే మనల్ని అభివృద్ధి చేస్తాడు, మనతో ఉంటాడు, మనకి కాపుదల ఇస్తాడు. అందుకే మనం దేవుని స్తుతించాలి. నాలుగవది, స్తుతించడం ఒక మంచి పని. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఇన్ ఆల్ ద టైమ్. ఎల్లప్పుడూ దేవుడు మంచివాడు, మంచిదనం గలవాడు, మంచిని కోరే మంచి దేవుడు. మంచితనాన్ని ఆత్మఫలంగా చేసుకోమని చెప్పినవాడు. కాబట్టి యెహోవాను స్తుతించడం అనేది ఒక మంచి పని. కీర్తన 92:1 యెహోవాను స్తుతించుట మంచిది. కీర్తన 147:1 యెహోవాను స్తుతించుట మంచిది, అది మనోహరము. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారాతో ప్రచురించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. స్తుతించుట అనేది మంచి పని. మనం మంచి పనులు చేయాలి. మనం మంచి పనులు చేయాలనేదే ఆయన కోరిక. అందుకే తీతు పత్రిక 2:14 రాసి ఉంటుంది కదా, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు ఆయన తనకు తానుగా మన కొరకు అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు మంచి పనులు చేయుట్లో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి పనులు చేయాలి. అందుకే కయీనుతో అంటాడు ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనబా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీవు దాన్ని ఏలతావు అన్నాడు. కాబట్టి దేవుని స్తుతించి గణపరిచి మన తల ఎత్తుకోవాలి. ఆయన మన తలను పైకెత్తేవాడు. కాబట్టి దేవుని స్తుతించడం అనేది మంచి పని. స్తుతించడం వల్ల మనం ఆయన గణపరచగలం. అందుకే ప్రభు అన్నాడు సమూయేలు మొదటి గ్రంథం 2:30 నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను, నన్ను తృణీకరించి వారు తృణీకారం పొందుదురు అన్నాడు. కాబట్టి స్తుతించడం అనేది ఒక మంచి పని. మంచి పనులు చేయడానికే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సత్క్రియలు మనం చేయాలి. కాబట్టి దేవుని స్తుతించడం అనేది ఒక సత్క్రియ. మనం ఆ స్తుతి ద్వారా ఆయన గణపరచగలం. ఆయన గణపరిస్తే మనల్ని గణపరుస్తాడు. కాబట్టి స్తుతించడం ఒక మంచి పని. కాబట్టి మనం నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. ఐదవది ఏంటంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. మొత్తం అంతా మీరు ఆరాధన అయిపోయిన తర్వాత, ఈ వర్తమానం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదవండి. 20వ అధ్యాయం అంతా 21-22 చదువుతాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. వారు పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టెను గనుక
వారు హతులైరి. యెహోషాపాతు భక్తి కలిగినటువంటి రాజు. శత్రువులు దాడి చేశారు. ఒకసారి ఆలోచన చేస్తే ముగ్గురు వచ్చారన్నమాట. అమ్మోనీయులు, మోయాబీయులు, సేయీరు మన్యవాసులు. మోయాబీయులు, అమ్మోనీయులు, సేయీరు మన్యవాసులు అంటే ఏశావు సంతానం వాళ్ళు. వీళ్ళందరితో యుద్ధం చేయొద్దని ప్రభు ఇశ్రాయేలీల ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు కనానుకు వెళ్ళే మార్గంలో వీళ్ళు తగిలితే వాళ్ళతో యుద్ధం చేయొద్దు, వాళ్ళ దేశాన్ని మీకు ఇవ్వను, వాళ్ళు మీ సోదరులు అని ప్రభు వాళ్ళని యుద్ధం చేయనివ్వకుండా, వాళ్ళకి నష్టం కలిగనివ్వకుండా ప్రభు ఎంతో సహాయం చేశారు. అయితే వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇలా ముగ్గురు కలిసి దాడి చేశారు. అయితే యెహోషాపాతు భయపడ్డాడు, దేవుని ఆశ్రయించాడు, ఉపవాస దినం చాటించాడు. దేవా, ఈ పరిస్థితుల్లో నీవే మాకు దిక్కు అని ప్రార్థించాడు. దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు, మీరే విజయం పొందుతారు, మీరు యుద్ధానికి వెళ్ళండి, యెహోవా దయచేసేటువంటి రక్షణను మీరు చూస్తారు, మీరు పోట్లాడవలసిన పని లేదు. యెరూషలేము వారులారా, యోధా వారులారా, మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలబడండి, మీతో కూడా ఉన్న యెహోవా దయచేసేటువంటి రక్షణను మీరు చూస్తారు. రేపు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళండి, యుద్ధ పంక్తులుగా తీర్చి నిలబడండి చాలు అని చెప్పాడు. అప్పుడు యెహోషాపాతు ఉదయాన్నే లేపి అందరినీ, గాయకుల్ని, యాజకుల్ని ఏర్పరచు, సైన్యం ముందు వాళ్ళు నిలబెట్టి వాళ్ళు దేవుని స్తుతించేటువంటి కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఈలోగా ప్రభు వారి మీదకి వచ్చినటువంటి శత్రువుల మీద జయమిచ్చాడు. యెహోవా యోధా వారి మీదకి వచ్చినటువంటి శత్రువుల మీద మాటుగాండ్రను పెట్టాడు కనుక వాళ్ళు హతులైరి అన్నాడు. కాబట్టి స్తుతిలో విజయం ఉంది. మన అపజయాలను కూడా జయాలుగా మార్చే దేవుడు. మన జీవితంలో ఉన్నటువంటి ఓటమిని బట్టి మనం దేవుని స్తుతిస్తే ఆ ఓటమి ద్వారా దేవుడు మనకి విజయాన్ని సమకూర్చి పెడతాడు. కాబట్టి స్తుతించడం వల్ల విజయాన్ని పొందగలం. 6వది యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబుకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించాడట. ఒకసారి మనం ఆలోచన చేస్తే అగ్ని వంటి శ్రమల కొలిమిలో కాలిపోయాడు యోబు భక్తుడు. భయంకరమైనటువంటి శాతాను శోధనలను జయించగలిగాడు. ఆస్తులు, అంతస్తులు అన్నీ కూడా అంతరించిపోయాయి. దాసీలు అందరూ పోయారు, బిడ్డలు చనిపోయారు, శరీరం మీద సాతాను దాడి చేశాడు. ఇలాంటి స్థితి మనకు కలిగితే, ఎవరికైనా కలిగితే దేవుని స్తుతిస్తారా? ఎవ్వరూ స్తుతించలేరు. కానీ యోబు స్తుతిని ఆశ్రయించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. గాఢాంధకారం లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాడు. ఆ స్తుతే సాతానికి సిగ్గు కలిగించింది, దేవునికి మహిమ తెచ్చింది. యోబుకు 2 అంతల రెట్టింపు దీవెనలు తెచ్చిపెట్టింది. కాబట్టి స్తుతించడంలో రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. 7వది స్తుతించడంలో అద్భుతాలు ఉన్నాయి. అందుకే మనం దేవుని స్తుతించాలి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, లెక్కలేనటువంటి అద్భుతాలు చేసేవాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు.
యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక మీరు. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత యెరికో గోడలు ఎలా కూలిపోయాయి? వాటిని కూల్చడం మానవ సాధ్యం కాదు. ఆ గోడలు చాలా విశాలమైనవి. కనాను దేశంలోనికి అడుగు పెట్టాలంటే ఇది గొప్ప అడ్డుగోడ అన్నమాట. కాబట్టి యెహోషువ దేవుని స్తుతించడాన్ని ఆధారం చేసుకున్నాడు. 7 యాజకులు, 7 బోరలో 7 రోజులు, 7వ రోజు 7 సార్లు ఇలా వాళ్ళు బోరలు ఊదుతూ ఉండగా, ప్రజలు కేకలు వేస్తూ ఉండగా ప్రాకారాలు కూలిపోయినాయి. బోరలు అంటే స్తుతులు అని అర్థం. కాబట్టి స్తుతులను మోగించగానే ఆ గోడలు కూలిపోయాయి. అలాగే మనం కూడా స్తుతులను మోగించగానే సమస్యలనే అడ్డుగోడలు, జీవితంలో సాధించలేనటువంటి కార్యాలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. కాబట్టి స్తుతించడం అద్భుతాలు. అర్ధరాత్రి జరిగిన అద్భుతం చెరసాల్లో. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం కూడా చదవండి. 25-26 వచనాలు మనం చూస్తే పౌలు శీలల యొక్క పరిచర్యలో వారికి చెరసాల్లో ఉండాల్సిన అనుభవం ఎదురైంది. దెబ్బలు తిన్నారు, శ్రమలో ఉన్నారు. మధ్యరాత్రి వేళ మెలకు వచ్చింది. పౌలు శీల వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారట. శ్రమల్ని ఆనందంగా భావించి పాటలు పాడుతున్నారట. ఖైదీలు అందరూ వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగింది. అందరి బంధకాలు ఊడిపోయి ఆ స్తుతికి భూకంపం, చెరసాల పునాదులు అదిరిపోవడం, తలుపులన్నీ తెరుచుకోవడం, సంఖ్యలన్నీ ఊడిపడిపోవడం జరిగింది. బాధల్లో వాళ్ళు స్తుతించేటువంటి స్థుతి ప్రకృతిని మార్చేసింది, పరిస్థితులు మార్చేసింది, మార్పులు తీసుకొచ్చింది. అందుకే రాత్రికి రాత్రే చెరసాల నాయకుడు అతని కుటుంబం రక్షణ పొందడానికి కారణమైంది. ఇది గొప్ప చారిత్రకమైన అద్భుతం. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. 7 విషయాలు చెప్పుకున్నాం. దేవుని ఎందుకు స్తుతించాలి? 1, అది ఆయన ఆజ్ఞ, అందుకు మనం దేవుని స్తుతించాలి. 2, ఆయన మనల్ని సృష్టించాడు, మనకు కావాల్సినవన్నిటినీ సృష్టించాడు. సృష్టికర్త, సృష్టించబడిన మనం ఆయన మహిమ కోసమే అనే విషయాన్ని గుర్తు చేసుకుని ఆయన స్తుతించాలి. 3వది, స్తుతిలో ప్రభు నివసిస్తాడు, ప్రభు ఆసీనుడవుతాడు, ప్రభు మనతో ఉంటాడు, ఆయన సింహాసనం మన వద్ద వేయబడుతుంది, కనుక మనం దేవుని స్తుతించాలి. 4వది, స్తుతించడం అనేది ఒక మంచి పని, అందుకు మనం దేవుని స్తుతించాలి. 5వది, స్తుతిస్తే విజయాన్ని పొందగలం. యెహోషాపాతు విజయాన్ని పొందాడు, అందుకే మనం దేవుని స్తుతించాలి. 6వది, స్తుతించడంలో రెట్టింపు ఆశీర్వాదాలు ఉన్నాయి. యోబు అలాగే రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. 7వది, స్తుతించడంలో అద్భుతాలు ఉన్నాయి. ఎరుకో గోడలు కూలే, చెరసాల పునాదులు ఎదిరే, చెరసాల నాయకుడు రక్షణకు కారణమయ్యాయి. కాబట్టి అద్భుతాలు జరిగాయి. అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే మనం దేవుని స్తుతించాలి. ఈ భాగంలో స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, దేవుని స్తుతించలేని వారెవరు, దేవుని స్తుతించాల్సిన వారెవరు, ఎప్పుడు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఈ విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆఖరిదిగా మనం దేవుని ఎందుకు స్తుతించాలో నేర్చుకున్నాం. ఈ 7 విషయాలను బట్టి మనం నిత్యము దేవుని స్తుతించాలి. ఇక నుంచైనా ప్రార్థనలు మానండి అంటే అసలు ప్రార్థన చేయొద్దని కాదండు. అంటే ప్రార్థించడం, ఎక్కువగా అడుక్కోవడం అనేది మానండి. ప్రభు ఇచ్చిన వాటిని బట్టి, ప్రభు చేసిన వాటిని బట్టి నిత్యం ఆయన స్తుతించడం అలవర్చుకోండి. అన్ని పరిస్థితుల్లో ప్రభుని స్తుతించండి. స్తుతిలో కలిగేటువంటి మేళ్ళేంటో మనం చెప్పుకున్నాం. మనం ఎందుకు స్తుతించాలో, స్తుతిస్తే కలిగే మేళ్ళేంటో తెలుసుకున్నాం. కాబట్టి ఆ రీతిగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. మంచిది, స్తుతించడం నేర్చుకుందాం. ప్రార్థనల కంటే ఎక్కువగా మన కుటుంబాల్లోంచి
స్తుతి వెల్లువెరవాలి. అన్ని పరిస్థితులు మనం దేవుని స్తుతించాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపి, కృపాసత్య సంపూర్ణుడా, దయామయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ దినం ప్రతికూలమైనటువంటి పరిస్థితే, మీ మందిరానికి రాలేనటువంటి స్థితి, ప్రపంచం గడగడలాడుతున్నటువంటి స్థితి, నీ బిడ్డలైన మేము క్షేమంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. కారణం మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ రెక్కల నీడలో మేము ఉన్నాం. అందుకే మీకు స్తోత్రాలు. మీ అరచేతిలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మీ రెక్కల కింద మమ్మల్ని దాచి ఉంచారు. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు అన్నట్టు మీలో మాకు సురక్షితం, క్షేమం, నెమ్మది దొరికాయి. అందుకే మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఈ రీతిగా సజీవ లెక్కలు ఉంచినందుకు, ఈ వైరస్ బారిన పడకుండా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. ఈ వైరస్ను పూర్తిగా నిర్మూలించండి. త్వరగా ఈ వైరస్ బారి నుంచి మమ్మల్ని అందరినీ విడిపించండి. ఈ వైరస్ బారిన పడిన పేషెంట్లుగా ఉన్న బిడ్డలందరినీ కరుణించండి. ఆయా దేశాలు ఆర్థికంగా విచ్ఛిన్నమయ్యాయి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురై భయం గుప్పుట్లో ఉన్నారు, మరణ భయంతో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కరుణించండి. ఈ వైరస్ త్వరగా నిర్మూలించబడి మేమందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా మా పనులు మేము చేసుకుంటాం. మళ్ళీ తిరిగి నీ మందిరాల్లో చేరి మీ నామాన్ని కనపరిచి స్తుతించి ఆరాధించేటట్లు సహాయించండి. ఇదైనా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఆరాధన వర్తమానంలో తోడే ఉన్నారు, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మేమందరం కలిసి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని కనపరుస్తున్నాం, మీ నామాన్ని మహింపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. అందరి బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మాకు చేసిన ఉపకారాల మేలు కొరకు స్తోత్రాలు. మరొకసారి మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు నైనా ఈ 2 వర్తమానంలో మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. ఈ హెచ్చరిక మాటలు విన్నటువంటి మేమందరం కలిసి నిత్యము మిమ్మల్ని స్తుతించేటట్లుగా, కనపరిచేటట్లుగా నేర్చుకున్నాం. అవును తండ్రి, మేము మిమ్మల్ని స్తుతించాలి. ఎవరు స్తుతించగలరు, ఎవరు స్తుతించలేరు, ఎక్కడ స్తుతించాలో, ఎలా స్తుతించాలో, ఎప్పుడు స్తుతించాలో మాకు తెలియపరిచారు. మేము ఎందుకు స్తుతించాలనే విషయాన్ని తెలియపరిచారు. అవును ప్రభువా, మీ ఆజ్ఞ కనుక మేము మిమ్మల్ని స్తుతించాలి. మీరు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త కనుక మిమ్మల్ని స్తుతించాలి. స్తుతించే వారి దగ్గర మీరుండి స్తుతుల సింహాసనం మీద ఆసీనులై ఉంటారు కనుక మిమ్మల్ని స్తుతించాలని మాకు తెలియపరిచారు. అవును ప్రభువా, స్తుతించడం ఒక మంచి పని అని, స్తుతించడం వల్ల విజయం పొందగలమని, స్తుతించుటలో రెట్టింపు దీవెనల ఆశీర్వాదాలు ఉన్నాయని మాకు తెలియపరిచారు. అంతేకాదు నేను స్తుతించడంలో అద్భుతాలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని స్తుతించాలి ప్రభు. మిమ్మల్ని స్తుతించగలిగేటువంటి ఆ స్థితిని మాకు అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మేమందరం ఇలా కలుసుకోవడానికి, ఈ రీతిగా నీ నామాన్ని కనపరచడానికి, ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ జ్ఞానం నీ బిడ్డలైన వారికి అనుగ్రహించి, ఎవరి ద్వారా అయితే ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా డిజైన్ చేసి నడిపిస్తూ ఉన్నారో ఆ బిడ్డలకు రావాల్సిన దీవుల ఆశీర్వాదాలు దయచేయండి. రేపటి నుంచి 11 గంటలకి ప్రతిరోజు 1 గంటన్నర పాటు మీ వాక్యాన్ని మేము వినుటకు మాకు సహాయం చేయండి. కరెక్ట్గా 11 గంటలకల్లా నీ బిడ్డలైన వారు అందరూ సమకూర్చబడి ప్రభావ వారి గృహాల్లో నీ వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి సహాయం చేయండి. ఈ వారమంతా మేము ఆ రీతిగా మరి తండ్రి నీ యొక్క సన్నిధిలో కాలం గడుపుటకు సహాయం చేయండి. మీ కృప అనుగ్రహించండి. నీ అవసరమైనటువంటి నాకు బలాన్ని, శక్తిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, నీ వాక్య జ్ఞానం ఇవ్వండి. పామరుని తండ్రి, మరి తండ్రి మీ పండితత్వాన్ని నాలో నింపండి, అజ్ఞానాన్ని జ్ఞానంతో నింపండి. నీ కృపలో వర్ధన చేయండి. నీ బిడ్డలందరినీ దీవించండి. దువ్వలో ఉన్న విశ్వాసాలని, ఆవుకోళ్ళలో ఉన్న విశ్వాసాలని, కన్నాపురంలో ఉన్న విశ్వాసాలని, జంగారెడ్డి క్రింద మందిరంలో ఉన్న విశ్వాసాలని, పై మందిరంలో ఉన్న విశ్వాసాలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని, వర్తమానాన్ని విని బలం పొందుతున్నారు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి.
త్వరగా ఈ లాక్డౌన్ని ఎత్తివేయబడుటకు, ఈ వ్యాధి నిర్మూలన చేయబడుటకు, మేమందరం స్వేచ్ఛగా ఆరోగ్యంగా మరి మా పనులు మేము చేసుకుంటూ సహాయం చేయండి. ఎందరి కుటుంబాల్లోనూ మరి తండ్రి కరువు ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభువా, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. మీరే మమ్మల్ని కనికరించండి, కరుణించండి. ప్రతి ఒక్కరిని మీరు పోషించండి, ఎవరికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. విశ్వాసులు సాటి విశ్వాసుల గురించి పట్టించుకుంటూ, సాటి విశ్వాసులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే సహాయం చేయగలిగేటువంటి మంచి మనసు, ఉన్నత స్థితి కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి, సహాయం చేయండి. మా తోటి దైవ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారిని కూడా కనికరించండి. మరి వారు కూడా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని కూడా కనికరించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. పరిచర్యలో ఏకీపిస్తున్నటువంటి నీ బిడ్డలైన వారందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి. ప్రసాద్ గారి కుటుంబాన్ని, కుమార్ గారి కుటుంబాన్ని, ఆనంద్ గారి కుటుంబాన్ని, మరి తల్లిగారు ఆవుకోవడం ఉన్న తల్లిగారిని, అలాగే తండ్రి మరి నీ దోసని నన్ను, అలాగే ప్రతి సంఘ విశ్వాసిని, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, వారి కుటుంబీకుల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని పేరు వరుస మీరు దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ, రక్షకుడైన దేవుడిని స్తుతిస్తూ, హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ, నమ్మదగిన దేవుడు అని, రక్షకుడు అని మీ నామాన్ని కనపరుస్తూ, వాక్యానుసారంగా జీవించగలిగేటువంటి స్థితిని మాకు అనుగ్రహించమని, ప్రతి దినం ఏదో ఒక పాఠాన్ని మేము నేర్చుకుంటూ, మా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు దాన్ని ఉపయోగించుకుంటూ, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ నీ బిడ్డలుగా జీవించగలిగే కోరుకున్నామని, ఈ రీతిగా ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని క్రమంగా జరిగించినందుకు మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ, నిశ్చితమైన త్వరలో మేమందరం కలిసి నీ సన్నిధిలో ఏకీపించి నేను స్తుతించి గణపరిచి మహింపరిచి ప్రభువా బలలో పాలు పొందుటకు మమ్మల్ని అందరినీ యోగ్యులుగా పాత్రలుగా చేయమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, నమ్మదగిన దేవుడు అని రక్షకులను స్తుతిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించబోతున్నారు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వారి ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నిత్యం మనందరికీ తోడయండి. ఆయన రాకడ పర్యంతం మనందరినీ కాపాడును గాక. ఆమేన్.